గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. చాలా రోజులు అయింది కదా వీడియోస్ చేయక, అందుకే ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశాము. మా అల్లుని మ్యారేజెస్, అదేవిధంగా మా మిగతా బంధువులై చాలామంది పెళ్ళిళ్ళు ఉండడం వల్ల, మా బాబుకు ఎగ్జామ్స్ ఉండడం, తర్వాత నాకు ట్రైనింగ్స్ ఉండడం వల్ల డైలీ వ్లాగ్స్ అయితే చేయలేకపోయాము. అందుకు మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. నైట్ లైవ్స్ కూడా పెట్టలేదు, ఎన్ని రోజులు నైటే స్టార్ట్ చేసాము. మళ్ళీ చాలామంది ఫ్రెండ్స్ని మిస్ అయ్యాము ఇన్ని రోజులు. మళ్ళీ నైట్ లైవ్లోకి చాలామంది మిత్రులు వచ్చారు, పాత మిత్రులు, వాళ్ళతో పాటు కొత్త మిత్రులు కూడా వచ్చారు. అందరు కూడా ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు. వెంకటేశ్వర అయితే లేచింది ఫ్రెండ్స్, లేచి వంట అయితే చేస్తున్నది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆరాధ్య కూడా లేచింది ఫ్రెండ్స్, ఆరాధ్య కూడా లేచింది. మిగతా వాళ్ళు మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. ఆరాధ్య అయితే మాతో పాటు తొందరగా లేస్తుంది. డైలీ మేము ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తుంది. ఈమె కూడా చాలా ఫాస్ట్గా లేస్తుంది. మా మిగతా ఇద్దరు పిల్లలు అయితే లేవలేదు ఇంకా, వాళ్ళను కంపల్సరీ లేపాల్సిందే. మా ఆరాధ్య అయితే లేపకుండా లేస్తుంది. ఏం చేస్తున్నావు లక్ష్మి? బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై, ఓకే. అన్నం పప్పు అయింది. అన్నం పప్పు అయిందా? ఓకే. పాలు కూడా లేట్గా వచ్చినాయి, వర్షం పడుతుంది కదా, బాగా వర్షం పడుతుంది. దానివల్ల డైలీ వచ్చే టైంకి రైతులు తీసుకురాలేదు, అందుకు లేట్ అయినాయి. ఈ వర్షం వల్ల అయితే ఇప్పుడు ఎక్కువ నష్టం ఎవరికి లేకపోవచ్చు, ఎందుకంటే వరి కోతలు ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. కొంతమంది మాత్రమే వరి కోతలు మిగిలినాయి, వాళ్ళకు మాత్రం నష్టము. రైతులు ఇప్పుడు పంట పొలాలను రెడీ చేసుకుంటారు కదా విత్తనాలు వేయడానికి, వాళ్ళకైతే బెనిఫిటే. మన పొలం కూడా రెడీ చేస్తున్నాము. ఆరాధ్య, అన్న వాళ్ళని లేపో. ఏం చేస్తున్నావు ఆరాధ్య? ఓహో, ఇక్కడ చూద్దాంరా ఎలా చేస్తున్నావు బెండకాయలతో. చూద్దాం, బెండకాయలతో ఇలా వేస్తున్నావు. బెండకాయలతో ఇలా ఆడుకుంటున్నావు, ఓకే, బాగుంది. ఇది విక్రమ్ సినిమా ఏదో ఉంటుంది చూడండి, సేమ్ అలాగే ఉంది. విక్రమ్ది సినిమా ఉంటుందమ్మా ఒకటి, మొత్తం అతనికి వేరే ఒక ఇంజక్షన్ వేయడం వల్ల శరీరం పైన మొత్తం ఇలాగే కురుపులు అవుతాయి. నువ్వు అట్లనే పెట్టుకుంటున్నావు, బాగుంది. ఇవి బెండకాయలకు గమలాకు ఉంటాయి కదా, ఇట్లా చేతికి పెట్టుకుంటే అతుకుతున్నది. జీగటగా ఉంటుంది కనుక అతుకుతుంది. పిల్లలు ఇలా లేని టెక్నిక్స్ అయితే చేస్తారు. మనకు రాని ఆలోచనలన్నీ వీళ్ళకి బాగా వస్తాయి. మా ఆరాధ్యకి అయితే మరీ ఎక్కువ వస్తాయి కదా ఆరాధ్య. ఇట్లా చేసుకోవాలని నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? ఈ ఆలోచన నీకే వచ్చిందా, ఇంకెవరైనా చెప్పిందా? వెన్నెల కిషోర్ అంటాడు, నాకు రాలేదని. మీకు ఈ ఆలోచన రానందుకు సిగ్గుపడండి వెన్నెల కిషోర్ ఒక సినిమాలో అంటాడు. అలాగే పిల్లలకు కూడా లేని ఆలోచనలు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే బాగా కొడుతుంది. ఇక మొత్తం ఎక్కడ చూసినా వాటర్తోటే ఉంది. వర్షం బాగా కొట్టింది, ఇంకా పడుతూనే ఉంది. ఈ వర్షం వల్ల వాతావరణం అయితే ఆహ్లాదకరంగా ఉంది. మొత్తము చాలా బాగా అనిపిస్తుంది వాతావరణం. వర్షం సన్నం పడుతుంది. ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ కొట్టింది, ఇప్పుడైతే సన్నం పడుతుంది. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? చాలామంది మిత్రులను మిస్ అయినాము. ఒక 10-15 డేస్ నుంచి మేము బిజీగా ఉండడం వల్ల వీడియోస్ పెట్టలేదు, లైవ్స్ కూడా పెట్టలేదు. ఓన్లీ షార్ట్స్ మాత్రం పెట్టాము. నైట్ చాలామంది ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చి అదే మాట్లాడుకున్నాము. పద్మ సిస్టర్ అయితే మరీ ఫీల్ అయింది. తనకు హెల్త్ కూడా కొంచెం బాగాలేనందుకు చాలా సఫర్ అవుతుంది. తన ఆరోగ్యం కూడా బాగుపడాలని అందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు వర్షం అనేది
ఇక్కడ ఒక్క దగ్గర కాకుండా దేశం మొత్తం కూడా కొడుతుందని వాతావరణ రిపోర్ట్ చెప్తున్నాయి. అలాగే మనకు లైవ్లోకి వచ్చిన మిత్రులందరూ కూడా చెప్పారు. మనకు జలక్స్ సిస్టర్ అండమాన్ నుంచి ఉన్నారు, మిగతా రాష్ట్రాల నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా వర్షం అయితే కొడుతుందని చెప్పారు. ఈ వర్షం మంచిదే ఈ టైంలో కొట్టడము. కాకపోతే వర్షాలు పడాల్సిన సీజన్లో పడకపోతే మళ్ళీ నష్టం. రైతులు విత్తనాలు పెట్టిన తర్వాత ఒక్కోసారి వర్షాలు అయితే పడాయి కదా, ఆ టైంలో రైతులకు బాగా నష్టం వస్తుంది. అట్లా జరగకుండా ఉంటే మంచిది. ఇప్పుడు కొట్టి కొంచెం గ్యాప్ ఇస్తే విత్తనాలు కొన్ని రోజులు అయినాక విత్తనాలు పెట్టుకుంటారు రైతులు. ఆ టైం నుంచి వర్షాలు మంచిగా సమృద్ధి కురిస్తే రైతులకు ఎలాంటి నష్టం లేకుంటుంది. లాస్ట్ ఇయర్ కొద్దిగా తక్కువ వర్షాలు కొట్టడం వల్లనే బోర్లలో నీళ్లు ఇంకిపోయాయి. మాకు కూడా సమ్మర్లో చాలా ఇబ్బంది అయింది. వరి పొలం చాలా ఎండిపోయింది. వర్షం లేక బోర్లు తొందరగా ఎండిపోయినాయి. వర్షాలు సరిగా కొట్టనందుకు గ్రౌండ్ వాటరు తగ్గిపోయి ఎండాకాలం తొందరగా బోర్లు ఎండిపోవడం వల్ల వరి పొలాలంతా ఎండిపోయినాయి. చాలా నష్టపోయినాము. కొత్తగా బోర్లు వేస్తే కూడా నీరు రాలేదు. అలా చాలామంది రైతులు నష్టపోయారు. ఈసారి అయితే సీజన్ వర్షం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాగే కొడితే అందరు రైతులకు మంచిది. చూద్దామా ఆరాధ్య? చూడండి ఫ్రెండ్స్, మా ఆరాధ్య కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంది. ఏందమ్మా ఇది? ఇట్లా మీరు ఎప్పుడైనా ట్రై చేసిందా ఫ్రెండ్స్? మీ పిల్లలు కానీ మీరు కానీ? మా ఆరాధ్య అయితే కొత్తగా ట్రై చేసింది. మేము కూడా ఏం చేయలేదు ఇంతవరకు. ఆరాధ్య అయితే కొత్తగా ట్రై చేసింది. బాగుందమ్మా. కాకపోతే అది జిగటగా ఉంటుంది. చేతులు మంచిగా కడుక్కోవాలి. ఓకేనా? అన్న వాళ్ళని లేపండి. నవ్వన్న లేచిందా? చేతాను లేవమని లేచి రెడీగా మనం కొంచెం చదువుకోండి అమ్మా. హాలిడేస్ ఇక అయిపోతున్నాయి. కొంచెం చదువుకోండి. మళ్ళీ ఇక స్కూల్కి వెళ్ళాలి. రేపు స్కూల్ ఏం కాదు, జూన్ 12 నుంచి ఉంటాయి. కానీ ఇక ప్రిపరేషన్ కావాలి, అన్నీ చూసుకోవాలి. ఇక మనం మళ్ళీ అన్ని బ్యాగ్స్ అన్నీ తీసుకోవాలి, నోట్స్ ఇక బుక్స్ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇక ఖర్చులు అయితే స్టార్ట్ అవుతాయి. స్కూల్స్ వచ్చినాయంటే ఇక జూన్లో అన్ని ఖర్చులే. వ్యవసాయ పొలాలకు పెట్టాలి, అదేవిధంగా పిల్లల స్టడీస్ కోసము ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రైతులకు చాలా ఆర్థికంగా ఖర్చులతో కూడుకున్న నెల జూన్ నెల అనేది. అక్కడ పంట పొలాలకు బాగా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా పిల్లలు స్కూల్కి వెళ్తారు కనుక వాళ్ళకు స్కూల్ బ్యాగ్స్ కానీ, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తే ఫీజులు, ఇలా అన్ని ఖర్చులు అయితే వస్తాయి. అన్నిటికీ డబ్బులు అయితే బాగా కావాలి. కానీ ఈ డబ్బులు పేరెంట్స్ ఎంతో కష్టపడి ఎలాగో అలా అడ్జస్ట్ చేసి పిల్లలు అయితే చదివిస్తుంటారు. దాన్ని ఈ పిల్లలు గుర్తించుకొని మంచిగా చదువుకొని బాగుపడితే పేరెంట్స్ కూడా సంతోషపడతారు కదా ఫ్రెండ్స్. కదా ఆరాధ్య? మరి నువ్వు మంచిగా చదువుకుంటావా? మీ నవ్వాన్ని అయితే మంచిగా చదువుతుంది కదా, మరి మీ చేతాను కూడా ఇంకా మంచిగా చదువుకోమని చెప్పాలి. నువ్వు మంచిగా చదువుతున్నావు, చదవాలి ఇంకా. ఓకేనా? సరే, అవి తీసేసి మంచిగా గడుకపో. ఓకేనా? టీ అవుతుందా? అయితే టీ తాగడం ఉంది. అన్నం తిన్న తర్వాత కొద్దిసేపటికి మామిడి పండ్లు అయితే తింటున్నాం ఫ్రెండ్స్. టేస్ట్ బాగుందా? ఇది మన చెట్టుదే, ఆల్ టైమ్ మ్యాంగో వస్తుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. అవును. ఆరోగ్య లేవమ్మా? వాళ్ళు అన్నారేమో అన్నారని అలిగి అయితే అనుకుంది ఫ్రెండ్స్. మామిడికాయ సూపర్ ఉందా మా పండు? దా, సూపర్ ఉందా? తిందా? మా ఆరాధ్య ఊరికి అలుగుతుంది ఫ్రెండ్స్. వాళ్ళ అన్నలు ఏమన్నా కూడా అలుగుతుంది. ఇగో అలిగి ఇగో ఇట్లా వండుకున్నది. లేవమ్మా, తిందా? వాళ్ళ అన్నలు ఏమో అంటారు, మళ్ళీ వాళ్ళు తింటారు మంచిగా. మా ఆరాధ్యనేమో అలిగింది. సూపర్ ఉంది, టేస్ట్ కూడా. ఐస్ క్రీమ్ చేయమంటున్నావు? ఐస్ క్రీమ్ చేయడానికి రాదు, అంతగా నమ్మ లేదు కదా ఎక్కువ. చదవత అయితే తింటుడు మంచిగా మామిడి పండ్లు. నిన్న ఎవరన్నారమ్మా? నవ్వనన్నాడా? చేద్దా?
లేవు తిందా అలాదే వచ్చి మానిపని తిందామా దా. మేము ఇంకా లేవలేము అనుకుంటా. బెడ్షీట్ క్రికెట్ మ్యాచ్ అయితే చూస్తున్నారు పిల్లలు. ఎప్పటిదా నిన్న డైరీ లేవు. నిన్న చూసారు, మళ్ళీ ఈరోజు చూస్తారు. పిల్లలకు క్రికెట్ అంటే పిచ్చి. ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది వీళ్ళకు. నైట్ ఆల్రెడీ చూసారు, మళ్ళీ అదే మ్యాచ్ ఇప్పుడు చూస్తున్నాం. 2 సార్లు చూస్తే ఏమొస్తుంది ఏమో వాళ్ళకే తెలియాలి. రాజే తిందా. నైట్ చూడలేదా? ఓకే ఓకే రాజే తిందా. లేవు ఫాస్ట్గా లేచింది, కొంచెం అన్నం రొట్టె తిన్నది. అలా అన్నం లేదో అన్నారు, అలిగి వండుకున్నది. లేవమ్మా లేవు తిందా. దా తీసుకో. ఇప్పుడైతే అలిగిన ఆరాధ్య మంచిగా అయింది. ఆ సైడుకు బాగాలేదమ్మా, అక్కడ సైడు పిల్లలు ఇలా అలుగుతుంటారు కదా. స్మితాను కూడా మన వదిపు అయితే తినుకుంటూ అక్కడిక్కడ తిరుగుతున్నాడు. వర్షం అయితే కొద్దిగా తగ్గింది ఇప్పుడు. మా నాన్న అయితే పేపర్ చదువుతున్నాడు. వాతావరణం అయితే కూల్ ఉన్నది. గాలి కూడా ఎంత చల్లగా వస్తుంది చూసిరా. ఈ సమ్మర్లో ఇంత చల్లగా గాలి రావడం తక్కువ. వర్షాలు కొట్టినందుకు చాలా కూల్గా వస్తుంది. తినండి, తిన్నాక కొంచెం చెట్ల వద్ద క్లీన్ చేద్దామండి, సరేనా? తినండి. ఈరోజు అయితే మేము బిర్యానీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా రోజులైంది, మా పిల్లలు చేయమంటే చేస్తున్నాం ఫ్రెండ్స్. రైస్ అయితే పొల్లు మంచిగా అయింది. బిర్యానీ కూడా మంచిగా అవుతుందని అనుకుంటున్నా.
బిర్యానీ అయితే సూపర్ అయినట్టుంది ఇలా చాలా బాగా చేసినట్టున్నావు. టేస్ట్ ఎట్లుందో చూస్తే అయితే బాగుంది కానీ చూస్తేనే అనిపిస్తుంది ఇక టేస్ట్ సూపర్ ఉంటుంది. కానీ హోటల్ భోజనానికి ఇంటి భోజనానికి చాలా తేడా ఉంటుంది. హోటల్లో చూడడానికి టేస్ట్ ఉన్నా సరే వాళ్ళు ఎలాంటి మసాలా కలుపుతారు ఎలాంటి ఆయిల్ కలుపుతారు అనేది కూడా మంచిగా ఉడుకున్నాయి. తెలియదు కదా. మనం ఇంట్లో చేసుకుంటే అన్నీ మనకు నచ్చిన బ్రాండ్ వేసుకుంటాం, మంచిగా వాడుకుంటాం కనుక బాగుంటుంది. చాలా రోజులు అయిందని పిల్లలు చేయమంటే అవు చేసి నేను నిన్న తిన్నాని ఇలా వీళ్ళందరూ తినబెట్టాలని తీసుకొచ్చిన ఫ్రెండ్స్ చికెన్. పిల్లలు కూడా బిర్యానీ కావాలన్నారు. అది హోటల్కి వెళ్ళి తెచ్చే బదులు ఇక్కడే చేసుకుంటే మనము తను తీరా తినొచ్చని ఇంటికాన్ని చేయమన్నాము. అందుకు చేసింది చాలా బాగా వచ్చింది. ఇక టేస్ట్ చేయాలి ఫ్రెండ్స్, తినాలి ఇక అందరం కలిసి. మేమైతే టీ తాగుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే. ఆరాధ్య ఏమో తీసుకొచ్చింది. ఏంటి ఆరాధ్య అది? మష్రూమా తెలుసా? దీంతో ఏం చేస్తారమ్మా? కూర. తిన్నావా ఎప్పుడన్నా నీవు? తినలేదా? చాలామందికి ఇష్టమైన కూర తెలుసా ఇది? చాలా రేటు ఉంటుందంట. మనమైతే ఎప్పుడు తినలేదు. మోడీకి కూడా చాలా ఇష్టమైన కర్రీ అంట మష్రూమ్ తోటి. ఇందులో చాలా రకాలు ఉంటాయంట. చేసుకుంటారు ఇది కూడా. ఇందులో చాలా రకాలు ఉంటాయంట. మనం పుట్టగొడుగులు అంటాం కదా మన ప్రాంతంలో. చిన్నప్పుడు ఏమంటుంది? చెత్తిర్లు అనుకొని పట్టుకొని ఆడుకుంటుంటుంది. తెలుసా ఆద్య మీకు? మనం చిన్నప్పుడు అట్లా చెత్తిర్లు అని పీక్కొని ఆడుకుంటుంటుంది. వీటితోటి కర్రీ చేస్తారని పెద్ద అయినాక తెలిసింది. పుట్టగొడుగులతోటి తినేటివి ఇవి కూడా తింటారు. ఇంకా చాలా రకాలు ఉంటాయంట ఇందులో. కానీ బాగుంటుందంట టేస్ట్. చాలా రేటు కూడా ఉంటాయంట ఇందులో. కొన్ని కొండ ప్రాంతాలలాగా దొరుకుతాయంట. కొన్ని కొండ ప్రాంతాలలో అవి కొన్ని లక్షలలో ఉంటాయంట కిలోకు. అది బాగా ధనవంతులు తింటారు, మా లాంటి వాళ్ళం కాదు. మోడీ కూడా చిన్న ఉన్నప్పుడు ఇట్లా కొండ ప్రాంతంలో అయితే అంట దాంట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయంట. మోడీకి కూడా చాలా ఇష్టమైన ఫుడ్ అంటే ఇది. మనమైతే ఈరోజు కొంచెం చెట్లకాడ క్లీన్ చేసుకున్నాం. బిర్యానీ చేసుకొని తిన్నాం. మళ్ళీ ఇక రెండో రౌండ్ మా శరత్ అయితే తింటున్నాడు. బిర్యానీ ఉంటే అడగకముందే తింటారు పిల్లలు అయితే. మిగతా టైంలో తినమంటే కూడా తినరు. మా నవ్వు అయితే నైట్ పండుకునేంతవరకు తింటూనే ఉంటాడు. కొంచెం గ్యాప్ వస్తే చాలు మళ్ళీ తింటాడు. మా ఆరాధ్యనే తక్కువ తింటుంది. కాకపోతే మా నవ్వు అయితే 3-4 టైమ్స్ తినమన్నా తింటాడు. బిర్యానీ ఉంటే, నాన్ వెజ్ ఉంటే. నిజానికి నాన్ వెజ్ అంత ఇష్టం కదా పిల్లలకు. అలా తింటుంటారు ఫ్రెండ్స్. పిల్లలు అంటే ఇక అంతే కదా, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే తింటారు. నిజానికి ఆకలి అయినప్పుడే తినాలంట. మనము పూర్తి ఆకలి అయినాక తింటేనే ఆరోగ్యానికి మంచిదంట. అలాగే తినాలి. ఇక క్లీన్ చేసుకున్నాం. ఇక మధ్యాహ్నం ఇలా బిర్యానీ చేసుకున్నాం. నైట్ కూడా అదే ఇక 2 టైమ్స్. ఇక మనది ఈవినింగ్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇక ఓన్లీ మనం 8-9కి అట్లా తినేస్తే ఈరోజు గడిచిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మాది ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఆరాధ్య బాయ్ చెప్పు అందరికీ. బాయ్ ఫ్రెండ్స్, మరి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.